ఓకే. మీ బాబు పేరు తెలియచేయండి. నా పేరు హోమేష్ మేడం. బాబు పేరు హోమేష్. బాబు పేరు హోమేష్. పుట్టిన తేదీ? పుట్టిన తేదీ సెప్టెంబర్ 12 మేడం. సెప్టెంబర్ 12. ఎన్నో సంవత్సరం అండి? 2012. 2012. పుట్టిన సమయం? 5:24 మేడం. ఈవినింగ్ 5:24. ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? హైదరాబాద్లో మేడం. హైదరాబాద్లో. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. చెప్పండి నాయన, ఏంటి మీ బాబుకి సార్ సమస్య? నమస్కారం సార్. నమస్తే నాయన. అదే బాబు కొంచెం మొండితనం చేస్తాడు సార్. స్కూల్ పోవడానికి కానీ దేనికి కానీ మొండితనం చేస్తాడు. ఏ దానికి ఎదురు మాట్లాడతాడు. దాని గురించి ఇబ్బంది చేస్తున్నాడు ఇంట్లో. ఉమ్. దాని గురించి చాలా ఇబ్బంది చేస్తున్నాడు. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ని సార్. ఏ క్లాస్కి? లోయర్ క్లాసెస్ చెప్తున్నాను సార్. లోయర్ క్లాస్కి. ఈ అబ్బాయి కూడా ఇప్పుడు లోయర్ క్లాసులోనే ఉన్నాడు కదా? బాబు 5th క్లాస్ సార్. ఆ, 6th క్లాస్. అవునా. విద్యార్థులు ఒకటి మీకు యాజ్ ఎ టీచర్గా మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఎవరైతే కొంచెం ఎక్కువ ఓవర్ క్లేవర్ కనుక ఉంటారో వాళ్ళు మిస్చిబస్గా ఉంటారు. సార్. వాళ్ళు ఇప్పుడు సరిగా చదవరేమో కానీ రేపొద్దున బాగా చదువుతారు. సార్. అయితే తల్లిదండ్రులలో కూడా కొంచెం లోపం ఉంటుంది ఆ పిల్లలు అలా కావడానికి. చెప్పండి సార్. అది ఎట్లా అనేయండి. అంటే ఏదైనా టూ మచ్ ఈజ్ వెరీ బ్యాడ్. లాడ్ అతిగా చేసినా కూడా సార్ మీ మెంటాలిటీ వాడికి తెలిసిపోయి ఈ విధంగా చేస్తే కానీ అమ్మ నాకు కొనిపెట్టదు, నాన్న నాకు కొనిపెట్టడు కావాల్సిన వస్తువులు అనే తత్వం అతనికి మీ పల్సు ఆ పిల్లగాడికి తెలిసిపోయింది. సార్. మీరేం చెప్తారంటే దానికి తగ్గట్టుగా సార్ వాడు ఏ వస్తువు అయితే కోరతాడో ఆ వస్తువుని మీరు మంచి మార్కులు తెచ్చుకుంటేనే కొనిపెడతానని కండిషన్ మీరు కూడా పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. వాడు అప్పుడు ఏదైనా అడిగాడు అనుకోండి, ఓ ప్యాంటు షర్టు లాంటిది, సార్ ఒరేనాయనా నీ రేపు పరీక్షల్లో నువ్వు 90% తెప్పించుకోరా, నీకు నేను కొనిస్తాను, నీకు ఎలాంటి ప్యాంట్ షర్ట్ కావాలంటే అలాంటి కొనిస్తాను అని మీరు చెప్పి చూడండి. ఆ తర్వాత మీరు 11 సోమవారాలు సార్ 11 సార్లు చొప్పున హనుమాన్ చాలీసా చదవండి. నేనా? మీరే చదవండి, పిల్లగాడికి రాదు కదా. ఒకసారి ప్రతి సోమవారం 11 సార్లు 11 సార్లు 11 రోజులు కంటిన్యూగా చదవండి సోమవారం నుంచి. అది పూర్తయిన తర్వాత ఒక మంగళవారం ఆంజనేయ స్వామికి వడమాల వేయించండి. సార్. వేయిస్తే పిల్లగాడు వాడికి మంచి కావాల్సిన ఆహారం పెట్టండి. ఆహారం పెట్టి వాడికి కావాల్సినవి చేయండి, వాడు మంచిగా చదువుతాడు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే అండి. గురువుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి.